So, good morning everyone. Today's our topic is an divide and conquer introduction. So, first divide and conquer definition. So, what's the meaning of an divide and conquer is the approach consisting of an dividing the problem into an smaller sub problems. అంటే నన్ను ఏదైనా మనం ఒక ప్రాబ్లం తీసుకుంటే ఆ ప్రాబ్లమ్ని వీ విల్ వాంట్ టు డిస్ట్రక్ట్ ద ప్రాబ్లమ్ ఇంటూ అండ్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇంటూ అండ్ సబ్ పార్ట్స్. సో ఫస్ట్గా మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ తీసుకుంటే ఆ ప్రాబ్లమ్ని సబ్ పార్ట్స్గా డివిజన్ చేయాలి. సో డివిజన్ చేసిన తర్వాత వచ్చిన సొల్యూషన్ని మనం కంబైన్ చేయడాన్ని మనం ఏమంటామంటే, సో గ్రూప్ ఆఫ్ సబ్ ప్రాబ్లమ్స్లో వచ్చిన సొల్యూషన్ని మనం కంబైన్ చేయడాన్ని మనం ఏమంటామంటే డివైడ్ అండ్ కాంకర్ అంటాం. సో నెక్స్ట్ మనం డివైడ్ అండ్ కాంకర్ చేసిన మెథడాలజీని, సో మనకి వన్ ఆఫ్ ద 32 కాయిన్స్ ప్రాబ్లం తీసుకున్నాం నాన్న. సో ఇక్కడ 32 కాయిన్స్లో వన్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ అండ్ డిఫెక్టివ్ కాయిన్. అంటే మనం తీసుకున్న 32 కాయిన్స్లో ఆల్ కాయిన్స్ ఆర్ సేమ్, వన్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ అండ్ డిఫరెంట్. సో అలాంటి కాయిన్ని మనము ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వన్ ఆఫ్ ద ప్రాబబిలిటీ మనకు ఎంత ఛాన్స్ ఆఫ్ అండ్ ప్రాబబిలిటీలో మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అని తీసుకుంటేనా. సో మనము జనరల్గా యూజ్ చేసే మెథడ్గా తీసుకుంటే, జనరల్గా యూజ్ చేసే మెథడ్లో మనము 32 కాయిన్స్ని తీసుకున్నాం కదా, 32 కాయిన్స్ని ఇండివిజువల్గా సపరేట్గా మనము ఒక కాయిన్ అవతలకి ఒక కాయిన్ యువతలకి అలా మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తే మనకు 16 టైమ్స్ ఆఫ్ యాన్, అంటే మనం ఎన్ని కాయిన్స్ తీసుకున్నాం, 32 కాయిన్స్ తీసుకున్నాం కాబట్టి మనం 16 టైమ్స్ మనం ప్రాబబిలిటీగా మనం చెక్ చేయాలి. అదే మనము ప్రాబ్లం మనకి ఎన్ని టైమ్స్ సాల్వ్ అవుతుంది అక్కడ n/2 ఆఫ్ యాన్ టైం కాంప్లెక్సిటీ మనకి ఎంత అవుతుంది? మామూలుగా మనం జనరల్ మెథడ్గా మనం సాల్వ్ చేస్తే n/2, అంటే మనము డివైడ్ అండ్ కాంకర్ కాకోకుండా మనము ఏదైనా మామూలుగా మనం రెగ్యులర్ మెథడ్తో సాల్వ్ చేస్తే ఆ ప్రాబ్లం విల్ బి సాల్వ్ విత్ n/2 ఆఫ్ యాన్ టైం కాంప్లెక్సిటీగా మనకు సాల్వ్ అవుతుంది. అదే మనకు ప్రాబ్లం మీరు ఏదైతే తీసుకున్నారో కన్సిస్టెన్సీగా ఆ ప్రాబ్లమ్ని బై యూజింగ్ అండ్ డివైడ్ అండ్ కాంకర్ మెథడాలజీలో మనం సాల్వ్ చేయగలిగితే, సో మన ప్రాబ్లం అనేది లాగ్ ఎన్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీగా మనకు సాల్వ్ అవుతుంది. అంటే మనం తీసుకున్న ప్రాబ్లం సపోజ్ మనం 32 కాయిన్స్గానే తీసుకున్నాం నాన్న. సో 32 కాయిన్స్ని ఫస్ట్ 16 వన్ సైడ్, సెకండ్ 16 వన్ సైడ్గా డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ 16ని వన్ సైడ్, సెకండ్ 16 వన్ సైడ్గా డివైడ్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద డిఫెక్టివ్ కాయిన్ ఫస్ట్ హాఫ్లో ఉందా సెకండ్ హాఫ్లో ఉందా చెక్ చేస్తాం. సో సపోజ్ ద కాయిన్ విల్ బి అండ్ ఫస్ట్ హాఫ్ అని మనకి అనిపిస్తే మనం ఫస్ట్ హాఫ్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 8 కాయిన్స్ ఉన్నాయి. అంటే 16 కాయిన్స్ ఉన్నప్పుడు మళ్ళీ మనం 16ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు? ఈక్వల్ హాఫెస్. అంటే ఒకటి కాయిన్ వచ్చేసి 8, ఇంకొక సైడ్ మనం 8గా డివైడ్ చేయొచ్చు. అంటే 8 కాయిన్స్గా మనం ఇండివిజువల్గా డివైడ్ చేయొచ్చు. సో ఇండివిజువల్గా డివైడ్ చేసిన తర్వాత ఈ 8 కాయిన్స్లో కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ 8 కాయిన్స్లో మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా, సెకండ్ హాఫ్ ఆఫ్ 8 కాయిన్స్లో మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా మనం చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ హాఫ్ ఆఫ్ 8 కాయిన్స్లో ఉంటే మళ్ళీ మనం ఆ 8 కాయిన్స్ని మళ్ళీ డివిజన్ చేసుకుంటాం. ఎంత అప్ టు మనము కాయిన్స్ని ఎంతవరకు డివిజన్ చేసుకుంటామంటే యాజ్ అన్ ప్రాబ్లమ్ ఆఫ్ అన్ 2, అంటే మనకు ఉండాల్సిన సొల్యూషన్ అనేది మనకు డివిజన్ చేసుకోవాల్సింది అప్ టు 2 ఎలిమెంట్స్ మాత్రమే కంపారిజన్ చేయడానికి పాసిబిలిటీగా ఉన్నంతవరకు మనము చెక్ చేయాలి. సో చెక్ చేసిన తర్వాత మన ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మనకు టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది అంటే లాగ్ ఎన్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ మనం ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకి ఎంత టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది అంటే లాగ్ ఎన్, అంటే మనము డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ యూజ్ చేస్తే మనకు లాగ్ ఎన్ ప్రాబబిలిటీ మాత్రమే వర్కౌట్ అవుతుంది. అదే మనకు మామూలుగా జనరల్ మెథడ్గా యూజ్ చేస్తే మన కాంప్లెక్సిటీ అనేది n/2 కాంప్లెక్సిటీ వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనము ఏదైనా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ మనం తీసుకుంటే ఫస్ట్ వీ హ్యావ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ ఇంటూ మనకి తక్కువ కేసెస్లో మనం సాల్వ్ చేయడానికి మన ఛాన్సెస్ తీసుకోవాలి నాన్న. సో తీసుకున్న తర్వాత వన్ ఆఫ్ ద ప్రాబబిలిటీ మనం జనరల్ మెథడ్గా తీసుకుంటున్నాం నాన్న. సో జనరల్ మెథడ్గా తీసుకున్నప్పుడు సో వన్ ఆఫ్ ద ఇన్స్టాన్సెస్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ ప్రాబ్లంలో ఉన్న ఇన్స్టాన్సెస్ని మనం సెవరల్ ఇన్స్టాన్సెస్గా డివైడ్ చేస్తాం. సో సెవరల్ ఇన్స్టాన్సెస్గా డివైడ్ చేస్తే ఆ సెవరల్ ఇన్స్టాన్సెస్ ప్రతి ఒక్క ఇన్స్టాన్సెస్ సేమ్ సైజ్ ఉండాలి. అంటే
ఈక్వల్గా మనకు డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈక్వల్గా డివైడ్ చేస్తే సర్టెన్ సైజ్ విల్ బి అండ్ మనకు ఏదర్ వన్ ఆఫ్ ద సొల్యూషన్ విల్ బి అండ్ రికర్సివ్గా ఇదే సొల్యూషన్ని మనం పర్ఫామ్ చేస్తాం. మనకు సొల్యూషన్ విల్ బి అండ్ అప్ టు ఎన్ అండ్ లాస్ట్ ఫైనల్ మెథడ్లో వస్తుందన్న. సో ఇక్కడ మనకు తీసుకున్న ప్రాబ్లం ఏదైతే తీసుకున్నామో ఆ ప్రాబ్లమ్ని మనము ఎన్ మెథడాలజీగా డివైడ్ చేస్తాం. డివైడ్ చేసిన తర్వాత ఆ ఎన్ని n/2గా డివైడ్ చేస్తాం. n/2ని మళ్ళీ n/2గా అంటే n/2/2గా డివైడ్ చేస్తాం. అంటే n/4గా డివైడ్ చేస్తాం. మళ్ళీ n/4ని n/8గా డివైడ్ చేస్తాం. నెక్స్ట్ మనకి సొల్యూషన్ ఈజ్ అన్ మనకు ఇన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ లాగ్ అండ్ కాంప్లెక్సిటీగానే మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అన్న. సో నెక్స్ట్ మనకి జనరల్ మెథడ్గా మనం తీసుకున్నప్పుడు మనము వన్ ఆఫ్ ద అల్గారిథం ఉంది కదా మనకు. సో అల్గారిథం వచ్చేసి మనకు ఏదైతే మనం ఫంక్షన్ తీసుకున్నామో ఆ ఫంక్షన్ని మనము స్ట్రాటజీ ఆఫ్ స్ప్లిట్టింగ్ ద ఇన్పుట్ ఇంటూ కే సబ్సెట్స్గా డివైడ్ చేస్తాం. అంటే మనం ఎన్ని ఇన్పుట్స్గా తీసుకుంటే ఆ ఎన్ని ఇన్పుట్స్ని కే సబ్సెట్స్గా డివైడ్ చేసి సో కే సబ్సెట్స్గా డివైడ్ చేసిన మెథడ్ని మనం ఏం చేస్తాం, ఆ కే సబ్సెట్స్లో కూడా మనం ఇనిషియల్గా ఫస్ట్ సబ్సెట్ని ఎల్ అనుకుంటాం, లో సబ్సెట్గా అనుకుంటాం, లాస్ట్ సబ్సెట్ని ఎన్గా అనుకుంటాం అన్నమాట, హెచ్గా అనుకుంటాం. సో నెక్స్ట్ మనకు తీసుకున్న కీ ఎలిమెంట్తో బేస్ చేసుకొని మనం డివైడ్ అండ్ కాంకర్ని రికర్సివ్గా పర్ఫామ్ చేస్తాం. సో మనం ఏదైనా డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ని ఎలా పర్ఫామ్ అవుతుంది అంటే బై యూజింగ్ అండ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ రికర్సివ్ అల్గారిథం ప్రిన్సిపల్ బేస్ చేసుకొని మనకు వర్కౌట్ అవుతుంది అన్న. సో మనకు ఉన్న అల్గారిథం రికర్సివ్గా పర్ఫామ్ అవుతుంటే సో అల్గారిథం అనేది మనం ఎలా రాయాలి. సో డివైడ్ అండ్ అల్గారిథం అల్గారిథం నేమ్ ఏమని పెట్టుకున్నామంటే డివైడ్ DANDC అని పెట్టుకున్నాం. అంటే డి అండ్ సి అన్గా పెట్టుకున్నాం. డి అంటే డివైడ్ అండ్ కాంకర్ మెథడ్. సో వన్ ఆఫ్ ద ప్రాబబిలిటీ P తీసుకున్నాం. సో మనం ఏదైతే తీసుకున్నామో స్మాల్ ఆఫ్ ప్రాబబిలిటీ P అంటే మనం ప్రాబ్లం P దగ్గర తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్లో దెన్ ద రిజల్ట్ విల్ బి అన్ S(P) అని అన్నాం. సో అంటే దాంట్లో ఉన్న వన్ ఆఫ్ ద సొల్యూషన్ మనకి ఏదైతే మిడ్ ఎలిమెంట్ ఉంటుందో అదే వన్ ఆఫ్ ద సొల్యూషన్ అని చెప్తున్నాం నాన్న. సో ఎల్స్ మనం తీసుకున్న నంబర్ డివైడ్ P అంటే మనం తీసుకున్న ఇన్స్టాన్సెస్ మనము సబ్ ఇన్స్టాన్సెస్గా డివైడ్ చేయండి అని చెప్తున్నాం. సో సబ్ ఇన్స్టాన్సెస్గా డివైడ్ చేస్తే సో P1 P2 P అప్ టు మనం PK వరకు ఇన్స్టాన్సెస్ ఉంటాయి నాన్న. అంటే సో వన్ ఆఫ్ ద కీ ఎలిమెంట్ అనేది మనం ఏం చేస్తున్నాం, సో మనం తీసుకునే ఎలిమెంట్ K ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే మనం మళ్ళీ ఏం చేయాలి, ఇదే ప్రాబ్లమ్ని మళ్ళీ డివైడ్ చేయాలి. సో ఎంతవరకు అప్ టు మన అల్గారిథం అనేది మనం డివైడ్ అండ్ కాంకర్ అనేది ఏం చెప్పాం, అప్ టు 2 ఎలిమెంట్స్ ఉన్నంత వరకు మనకి యాక్సెప్టబుల్. అంటే మనకు గ్రేటర్ దాన్గా 2 అంటే 1 కన్నా గ్రేటర్ దాన్గా ఉంటే ఆ నెంబర్ని మళ్ళీ ఏం చేయాలి, డివైడ్ అండ్ కాంకర్ మెథడాలజీ పర్ఫామ్ చేయాలి. సో పర్ఫామ్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్ని కంటిన్యూస్గా డివైడ్ అండ్ కాంకర్ అల్గారిథం పర్ఫామ్ చేస్తాం. ఆ తర్వాత మనము ఈ అల్గారిథంని కంబైన్ చేస్తాం అనమాట. మనకు వచ్చిన వన్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సొల్యూషన్స్లో మనం తీసుకున్న సొల్యూషన్ని కంబైన్ చేసుకుంటూ వెళ్తాం. సో దీన్ని మనం ఏమంటామంటే డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ అంటాం నాన్న. సో ఫైనలీ క్లిక్ ద బెల్ ఐకాన్.